యేసు సిలువలో పలికిన 7 విలువైన మాటలను క్లుప్తముగా ధ్యానించుకుందాం. యేసుక్రీస్తుల వారు సిలువలో పలికిన ప్రతి మాట కూడా మానవాళిలో మార్పును తీసుకువచ్చేదిగా, మనకు మాదిరిగా చాలా ఉత్తమమైన ఉద్దేశాలతో ఆయన పలకడం జరిగింది. మరి ఒక్కొక్క మాటను గూర్చి ధ్యానించుకుందాం. 2వ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. ఈ మాటలో రక్షణ వాగ్దానమును చూస్తూ ఉన్నాం. 2వ మాటలో జరుగుతున్న సందర్భము ప్రస్తుత కాల పరిస్థితికి చాలా చేరువలో ఉంటుంది. ఇక్కడ నేరము చేసి అపరాధము చేసి సిలువ వేయబడిన 2 దొంగల మధ్యన యేసుక్రీస్తుల వారు సిలువ వేయబడి ఉన్నారు. ఒక దొంగ దేవుణ్ణి తిరస్కరిస్తూ మరి అపహాస్యం చేస్తూ ఉన్నారు. నీవు శక్తిమంతుడివి, దేవుని కుమారుడివి, రక్షకుడివి కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మను కూడా రక్షించుము అని అపహాస్యము చేస్తూ ఉన్నాడు. మరి ఒక దొంగ మొదటి దొంగతో అంటూ ఉన్నాడు, ఈ శిక్షావిధి మనకైతే న్యాయమైనదే, మనము నేరము చేసి వచ్చి ఉన్నాం, ఈయనలో ఏ పాపము లేదు, ఈయనలో ఏ దోషము లేదు, అయినప్పటికీ కూడా ఈయన ప్రజల పాపముల నిమిత్తం ఇవన్నీ కూడా భరిస్తూ ఉన్నాడు అని ఆ మాట పలకడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు మొదటిగా పలికిన మాటను బట్టి ఈ దొంగ యొక్క హృదయము కదిలించబడింది. ఇంత హింసించినా కూడా ఏ రీతిగా క్షమించగలుగుతున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుము అనేటువంటి మాట ద్వారా ప్రభువు చేస్తున్న ప్రార్థన చూసి ఇతని హృదయము చలించి వెంటనే ప్రభుకి లోబడినాడు. అతని హృదయాన్ని దేవునికి అప్పగించుకున్నాడు, విశ్వసించినాడు. మరి వాక్యము సెలవిస్తూ ఉన్నది కదా, హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే ఖచ్చితంగా రక్షణ వారికి అందించబడుతుంది అని. దాని ప్రకారం ఈ దొంగ కూడా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను నీతో చేర్చుకొనుము అని అడిగినప్పుడు దేవుడు ఆయన యొక్క హృదయమును చూశాడు. అతని హృదయంలో వచ్చిన మార్పును గ్రహించిన దేవుడు ఆయనను క్షమించి అతని పాపముల నుంచి విడుదల కలగచేసి రక్షణను దయచేసి ఉన్నాడు. ఈ రోజున కూడా సమాజములో ప్రభు అందరికీ కూడా అందుబాటులో ఉన్నాడు. కానీ కొందరు తిరస్కరిస్తూ ఉన్నారు, కొందరు అంగీకరిస్తూ ఉన్నారు. యేసును విశ్వసించిన వారందరూ కూడా రక్షించబడతారు, పాపముల నుండి విడుదల పొందుకుంటారు. ప్రభువుని తెలుసుకోకుండా మరణిస్తే నిత్య నరకం. నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టి ఇప్పటికైనా మనసు మార్చుకో, ప్రభు వైపుకు తిరుగు, ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.